అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ రొటీన్ అయితే ఉంటుంది. ఇక్కడైతే ముందుగా నేను పచ్చ పెసల్ని శుభ్రం చేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకున్నాను. ఈరోజు మనం ఈ పెసలతో సొరకాయ వేసుకొని టేస్టీగా సాంబార్ ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు డిన్నర్లోకి మిల్లెట్స్తో ఇడ్లీ హెల్తీ రెసిపీస్. సరే అయితే ఇక్కడైతే నేను 1 కప్పు పచ్చ పెసలు తీసుకున్నాను. 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నా. ఈ పెసలు మనం ఒక 2-3 అవర్స్ ముందుగా నానబెట్టుకుంటే చక్కగా ఫాస్ట్‌గా కుక్ అవుతాయి. ఇప్పుడు కుక్కర్‌ని స్టవ్ పై పెట్టేసుకొని కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇందులోకి నేను ఒక చిన్న సొరకాయ అయితే తీసుకున్నా. ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, 4, 5 పచ్చిమిరపకాయలు. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువగా వెజిటేబుల్స్ అయితే నేను యాడ్ చేయట్లేదు. ఈరోజు సొరకాయతోనే ప్రిపేర్ చేద్దామని చేస్తున్నా. ఈ పచ్చ పెసలతో మనకి పప్పు కానీ, ఇట్లా చారు, ఇలా టమాటా వేసుకొని పప్పు చేసుకున్న టేస్ట్ ఏదైనా కూడా చాలా బాగుంటుంది. పెసలు మనకి పైన పొట్టు ఉంటుంది కాబట్టి ఫైబర్ కూడా ఉంటుంది. హెల్త్‌కి చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ఇలా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మామూలు కందిపప్పు వీటితో కన్నా కూడా ఇవి చాలా హెల్తీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సరే ఇక్కడైతే నేను సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మనకి సాంబార్లో వేసుకునేటప్పుడు కొంచెం ఒక మీడియం సైజుగా అలా కట్ చేసుకుంటే తినేటప్పుడు కూడా మనకి చక్కగా ముక్కలు తగులుతూ ఉంటాయి కదా, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను అన్నీ కలిపి ఇలా ఒకే గిన్నెలోకి తీసేసుకుంటున్నా. సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, వీటన్నింటినీ కలిపి ముందు ఉడికించుకుంటే తర్వాత పప్పు ఉడికిన తర్వాత మనం పప్పుని ఇందులో వేసేసుకోవచ్చు. ఇంకా ఫాస్ట్‌గా అయిపోవాలంటే మీరు పప్పు కడిగి పెట్టుకున్నప్పుడే ప్రెషర్ కుక్కర్‌లోనే సొరకాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకుంటే చక్కగా పప్పుతో పాటు ఇవి కూడా ఉడుకుతాయి. కొంచెం ఎలా అయినా మనకి కుక్కర్‌లో ఉడికించుకునేటప్పుడు ముక్కలు చాలా మెత్తగా అయిపోతూ ఉంటాయి కదా, ముక్క మనకి పంటమ్మడి తగులుతూ తినేటట్లుగా అలా ఉండాలంటే మాత్రం ఇలా సపరేట్‌గా కుక్ చేసుకుంటేనే బాగుంటుంది. అయితే ఇంకా నేను ఈ సొరకాయ ముక్కలు కూడా స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పెట్టేస్తున్నా. మూత పెట్టేసుకుంటే మనకి ఒక 15-20 మినిట్స్‌లో ముక్కలు కూడా కుక్ అవుతాయి. చూడండి ఇక్కడ పప్పు కూడా ఆల్రెడీ విజిల్స్ స్టార్ట్ అయినాయి. ఈ పెసలు మనకి ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ ఒక అరగంట ముందు అలా నానబెట్టుకున్నా కూడా చాలా ఫాస్ట్‌గానే ఉడుకుతాయి. ఇంకా పప్పు అయితే అక్కడ స్టవ్ ఆఫ్ వేసాను. ఇంకా వెజిటేబుల్స్ సొరకాయ అయితే ఇంకా ఉడుకుతూనే ఉంది. టైం పడుతుంది కదా కొంచెం. సరే ఈ లోపు అయితే ఇంకా మా అమ్మాయి స్కూల్ నుండి వచ్చేసింది. తనకి స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని, ఈరోజు ఫ్రూట్స్ అట్లా కూడా ఏం లేవన్నమాట. సరే అని ఇవి ఫుల్ మకానా ఉంటాయి కదా, అదే తామర గింజలు అంటాము, ఇవి లాస్ట్ టైం తెచ్చుకుంది తను. జనరల్గా మనకి బయట లేస్ ప్యాకెట్స్ అట్లా వాటిలాగే ఇవి కూడా అమ్ముతున్నారు కదా ఇప్పుడు. అలా తెచ్చుకొని తింటే టేస్ట్‌గా ఉన్నాయని చెప్పేసి అడిగింది. సరే లాస్ట్ టైం గ్రోసరీస్‌కి వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చాను ట్రై చేద్దామని. ఇవైతే ఇప్పుడు వేయిస్తున్నాను. చూడండి ముందైతే మనకి చాలా మెత్తగా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని నాన్ స్టిక్ అయితే మాడిపోకుండా ఉంటాయి. ఇలా కూడా మనం కంటిన్యూషన్‌గా కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే కొంచెం మాడిపోతాయి అన్నమాట. సరే చూసి ముందైతే మనకి అవి బెండ్‌లాగా అంటే సాఫ్ట్‌గా ఉన్నట్లుంటాయి. వేగిన తర్వాత చూసారు కదా, చక్కగా ఇలా మనం చేత్తో నలిపితే పొడి పొడిలాడుతూ వచ్చేస్తాయి. ఇప్పుడైతే నేను కొంచెం నెయ్యి వేసుకొని ఇందులో సెజ్వాన్ చట్నీ వేసుకున్నాను. ఇది లేకపోతే మీరు నార్మల్ గరం మసాలాలు అట్లా ఏదైనా యాడ్ చేసుకోండి. మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది. కొంచెం కారం కానీ గరం మసాలా అట్లా యాడ్ చేసుకోండి. సెజ్వాన్ చట్నీలో కొంచెం ఆరిగానో వేసుకొని, డ్రై మ్యాంగో పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను.
ఇదంతా మనకి ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఈ మిక్చర్ అంతా ఇప్పుడే కలుపుకోవాలి, లేకపోతే తర్వాత మనకి అంతగా కలవదనమాట. ఇవి వేసిన తర్వాత ఒకసారి ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని కలుపుకొని, ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పూల్ మఖానా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవడమే. హైలో అయితే పెట్టుకోవద్దు. మనం కారము అది వేసిన తర్వాత హైలో పెట్టుకుంటే మాడిపోయిద్ది. ఇట్లా సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కలుపుకొని పక్కన పెట్టేసుకోవటమే. ఇవైతే మనకి ఇప్పుడు వేయించుకున్నాం కదా, నేను షెజ్వాన్ చట్నీ అది వేసాను. సో కొంచెం మెత్తగానే ఉంటే పక్కన పెట్టేసుకుంటే ఒక 15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చక్కగా తినేటప్పుడు కరకరలాడుతూ అట్లా వస్తాయి అన్నమాట. ఇవి మనం స్టోర్ చేసుకోవచ్చు, డబ్బాలో అలా పెట్టేసుకుంటే రోజు కొంచెం పిల్లలకి ఇవ్వచ్చు. టేస్ట్ అయితే బాగున్నాయి. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా బాగున్నాయి టేస్ట్. కొంచెం మెత్తగా అయితే అనిపిస్తాయి వెంటనే తింటే. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఏదన్నా చక్కగా డబ్బాలో పెట్టేసుకుంటే చక్కగా బాగా ఉంటాయి అన్నమాట. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా మా అమ్మాయి వచ్చిన తర్వాత తనకైతే స్నాక్స్ ఇచ్చేసాను. ఇక్కడైతే ఇంకా చూడండి, పప్పు కూడా ఉడికింది. ఇలా మెత్తగా మెదుపుకుంటున్నాను. సాంబార్లోకి మనం ఇంకా కావాలంటే, ఇంకా సాఫ్ట్గా కావాలంటే కొంచెం మిక్సీ వేసుకున్నా కూడా పప్పు బాగా మెత్తగా ఉంటుంది కదా, సాంబార్లో వేసుకున్నప్పుడు కొంచెం పలుకుగా లేకుండా అట్లా సాంబార్ కూడా మనకి బాగా ప్లెయిన్గా ఉన్నట్లు అలా చాలా బాగుంటాయి కదా. ఇక్కడైతే నాకు బాగానే ఒక 3-4 విజిల్స్ వరకు వచ్చినాయి కాబట్టి మెత్తగానే ఉడికింది. ఇంకా నేను మిక్సీ పట్టుకోవట్లేదు. సరే, సొరకాయ ముక్కలు కూడా ఉడికినాయి. ఈ పప్పుని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను టేస్ట్కి తగినట్లుగా కారము, ఉప్పు, కొంచెం సాంబార్ మసాలా అయితే వేస్తున్నాను. ఇది బయట తీసుకొచ్చిందే, బయట షాప్లో ప్యాకెట్స్ ఉంటాయి కదా మనకి, అవన్నమాట. ఒక 2-3 స్పూన్లు అయితే సాంబార్ పొడి అయితే వేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే ఇందులో సరిపడా వాటరు, నేను ఎక్కువ యాడ్ చేసుకున్న సొరకాయ ముక్కలు, పప్పు ఇవన్నీ చాలా ఎక్కువే ఉంది కదా, ఈ గిన్నెకి ఫుల్గా అయితే యాడ్ చేసుకున్నాను. మీరు క్వాంటిటీ చూసుకొని మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి. చింతపండు రసం వేసుకునే వాళ్ళు చక్కగా ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకొని వేసుకోండి. నేను నిమ్మకాయ పిండుదామని చెప్పేసి ఇప్పుడేమి యాడ్ చేయట్లేదు. కొంచెం సాంబారు కొంచెం బాయిల్ అయ్యేలోపు ఇక్కడైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను. బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇందులో కొంచెం కరివేపాకు, ఇంగువ వేసుకుంటున్నా. మనకి ఏ కూరల్లోకైనా ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చళ్ళలోకైనా లేకపోతే ఇలా రసము, చారు ఇలా పెట్టుకున్నప్పుడు ఇంగువ ఫ్లేవరు చాలా బాగుంటుంది. కొంచెం ఇలా ఫ్రై అయ్యేటప్పుడే వేసుకుంటే బాగుంటుంది. లాస్ట్లో అయితే మళ్ళీ కొంచెం మనకి ఆ ఫ్లేవరు, ఆ స్మెల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ సాంబార్ కూడా మంచిగా బాయిల్ అయినాయి. ఈ తాలింపుని ఇందులో వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇలా మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దోశ, ఇడ్లీ, రైస్లోకైనా దేనిలోకైనా కూడా టేస్ట్ బాగుంటుంది. పచ్చపసలతో చేస్తున్నాం కదా, హెల్తీగా కూడా ఉంటుంది. చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని తినచ్చు. చూడండి, ఆల్మోస్ట్ బాయిల్ అయినాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర అయితే కట్ చేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. చింతపండు పులుసు వేసుకునే వాళ్ళు బాయిల్ అయ్యేటప్పుడు వేసుకోవచ్చు. నిమ్మకాయ మాత్రం ఒక 15 మినిట్స్ తర్వాత, అంటే కొద్దిగా చల్లబడిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. వేడి మీద వేస్తే మళ్ళీ కొంచెం చేదుగా అలా ఉంటుంది కదా నిమ్మకాయ. నేనైతే ఇక్కడ ఒక 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. 1 కప్పు పచ్చబెసలు తీసుకున్నాను. ఇంకా సొరకాయ అది మీరు చూసారు కదా, చిన్నది తీసుకున్నా. ఇందులోకి ఒక 2 కాయల వరకు అయితే పట్టిని నిమ్మకాయలు. పులుపు, ఉప్పు అంతా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సాంబార్ అయితే ప్రిపేర్ అయిపోయింది, పక్కన పెట్టేసుకొని ఇక్కడ మా అమ్మాయి కోసమని జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను.
యాపిల్స్ ఉన్నాయి. ఇంకా సరే అని చెప్పేసి 2 ఉన్నాయి అన్నమాట. కొంచెం గ్రేప్స్ కూడా ఉన్నాయి. చెప్పాను కదా గ్రేప్స్ అయితే కొంచెం పుల్లగా అట్లా ఉంటున్నాయి అని. సరే అని 2 మిక్స్ చేశా. ఇంకా ఫిల్టర్ అయితే ఏం చేయలే యాపిల్. డైరెక్ట్‌గా ఇలాగే ఇచ్చేస్తున్నా. ఇలా కూడా టేస్ట్ బాగుంది. ఇంకా ఫిల్టర్ చేస్తే ఏముండదు కదా. ఇంకా మా అమ్మాయికి జ్యూస్ అది ఇచ్చేసి ఇంకా తనైతే ట్యూషన్ అటెండ్ అవుతుంది. సరే ఇక్కడైతే చూడండి మీకు ముందు వీడియోలో చూపించాను కదా నేను కొర్రలతోటి ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేశాను. రాగులు కొర్రలు రెండిటితో బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాను. ముందు వీడియోలో మీకు రాగి ఇడ్లీ ప్రిపేర్ చేయడం అది చూపించాను కదా. ఇప్పుడు ఇదైతే కొర్రలతోటి ఇడ్లీ బ్యాటర్ అన్నమాట. మనకి వీటికి రవ్వతో పని ఉండదు కాబట్టి ఇడ్లీకైనా దోసకైనా ఒకే బ్యాటర్ యూస్ చేసుకోవచ్చు. చాలా చక్కగా వస్తాయి దోశలు కూడా ఇడ్లీలు కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. హెల్దీగా మంచిగా తినాలి, వెయిట్ లాస్ అవ్వాలి అంటే లిమిటెడ్గా హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా సరే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా కూడా పోర్షన్ కంట్రోల్ అయితే కంపల్సరీ కావాలి కదా. ఏ ఫుడ్ అయినా సరే మనం ఎక్కువగా తింటే ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది. రైస్ అయినా ఏదైనా సరే ఎక్కువగా తీసుకున్నా ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది. పోర్షన్ కంట్రోల్ చేసుకొని కొంచెం లిమిట్గా తీసుకుంటూ ఉంటే ఏ ఫుడ్ అయినా తినచ్చు హెల్తీగా. ఇప్పుడు మిల్లెట్స్ అనే కాదు రైస్ అయినా ఏదైనా సరే మనం క్వాంటిటీని బట్టే ఉంటుంది కదా. సరే ఇంకా ఇడ్లీలు అయితే ప్రిపేర్ అయినాయి. చాలా బాగా వచ్చినాయి. మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో నేను పిండి ఇడ్లీలు వేసుకోబోయే ముందే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఒక్కోసారి గ్రైండ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటాను. ఒక్కోసారి ఇలా ప్రిపేర్ చేసుకోబోయే ముందు ఇట్లా యాడ్ చేసుకుంటూ ఉంటా సాల్ట్. ఇందులోకి టమాటా చట్నీ, అలాగే ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదా సొరకాయ సాంబారు. సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలు కూడా చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మనకి నార్మల్ ఇడ్లీ తిన్నట్లే ఉంటాయి. చాలా మెత్తగా చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ చాలా బాగున్నాయి. ట్రై చేయండి. అంటే కొద్దిగా మనం చేంజెస్ చేసుకోవచ్చు డైలీ లైఫ్లో. ఒక పూట మనం రైస్ తిన్నా కూడా రెండోసారి ఇట్లా మిల్లెట్స్తో చేసినవి ఏవైనా సరే బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్గా అయినా ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా. చూడండి ఇక్కడ ఎంత బాగా అసలు స్పాంజ్ లాగా అట్లా చాలా బాగా వచ్చినాయి ఇడ్లీ అయితే. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మనకి దూదిలాగా ఇలా పట్టుకుంటే చాలా బాగా వచ్చినాయి. మీరు లోపల కూడా చూస్తే చూడండి ఎంత బాగా మనకి రవ్వ ఇడ్లీతో చేసుకున్నట్లుగా ఎంత బాగా వచ్చినాయో. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి. సరే అండి, ఈ రోజుకి వీడియో అయితే ఇదే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.